అయ్యా నువ్వు వండుకోలేవు, ఊరికి తెల్లారాల్సిన పని లేదు. ఊరు ఎట్లా తెల్లారాలనో ఊర్లను ఎట్లా అభివృద్ధి చేయాలనో మాకు తెలుసు. నిన్న సర్పంచ్లతో కూర్చున్నాడు, మనకు మంచి రోజులు వస్తాయని. ఇద్దరు సర్పంచ్లను పిలుచుకున్నాడు, 4 వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు. నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ. పాపం ఒకప్పుడు బాగానే బతికినోడు. ఎట్లుండే ఒకప్పుడు ఎంపీలు మంత్రులు మహమూద్ అలీ పోతే, ఈటల రాజేందర్ పోతే మంత్రులను కూడా గేట్ కాడు ఉన్న హోంగార్డులు మెడల మీద కొట్టి బయటికి పంపించారు. మంత్రులు పోతే కూడా కలిసేటోడు కాదు కేసీఆర్. నిన్న చూస్తే సర్పంచ్ను 4 వార్డు మెంబర్లను కూర్చొని, అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని. ఆయనను చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది. మూలుగుడేమో మున్పటోలేనేమో మందేమో ఎప్పటోలేనే అని వెనకటి పెద్దోళ్ళు చెప్పారు. ఏదైనా పని చెప్తేనేమో మూలిగేటోడంట. మందు ఉన్నది రా దావత్ అంటే నాకు కావాల్సింది, నాకు ఆపు కావాలి, ఫుల్ కావాలని. మూడుగుడేమో మున్పటోలేనేమో మందేమో. ఇవాళ సాగునీటి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎస్ఎల్బీసీ 2005లో ప్రారంభించారు. ఆనాడు కోమటిరెడ్డి గారు, జానారెడ్డి గారు అందరూ పట్టుబట్టి నల్గొండ నాయకులందరూ కలిసి ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం, ఈ ప్రాంతంలో నడువంగిపోయిన వాళ్ళు, కాళ్ళొంగిపోయిన వాళ్ళు ఈ రోజు బతకలేని పరిస్థితుల్లో తాగునీటి సమస్య, ఫ్లోరైడ్ సమస్య, ఎస్ఎల్బీసీ కడితేనే మాకు న్యాయం జరుగుతుందని కొట్లాడి 2000 కోట్లతో ఆనాడు ప్రారంభించి 30 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలోనే టన్నెల్ కొడితే 10 కిలోమీటర్లు 2 ఏడాదికో కిలోమీటర్ చేసిన ఎస్ఎల్బీసీ పూర్తి అయ్యేది. పగబట్టి పట్టుబట్టి ఎస్ఎల్బీసీని పడావు పెట్టి 3,40,000 ఎకరాల భూమికి తాగునీరు సాగునీరు అందించే ఎస్ఎల్బీసీని నల్లగొండ ప్రజల మీద కక్ష గట్టి పడావు పెట్టిండు. ఇవాళ మళ్ళీ మనం వచ్చినాకనే ఆ పనులు ప్రారంభించినాం. దాంట్లో ప్రమాదవశాత్తు ఒక 8 మంది చచ్చిపోతే మామ అల్లులు పైశాచిక ఆనందం డాన్సులు చేస్తున్నారు. అమ్మయ్య చచ్చిపోయింది, ఇంకా ఎట్లన్నా ఎస్ఎల్బీసీ ఆగుతుందని. నేను చెప్పదలుచుకున్నా హరీష్ రావు గారికి, చంద్రశేఖర్ రావు గారికి, అక్కడున్న కార్మికులే కాదు, మీరందరూ పోయి నాగార్జున సాగర్లను లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలు నెక్కిస్తాం తప్ప ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. ఎస్ఎల్బీసీ కాదు, ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరైతే ఈనాటి వరకు పడావు పెట్టారు. మళ్ళీ నోటికొచ్చినట్టు రోత మాటలు మాట్లాడుతున్నాడు. చాలా అసహ్యంగా, చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి ముఖ్యమంత్రి మాటలు. ఎవడైనా పదవిలోకి వచ్చినప్పుడు కనీసం మారుతారు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఉపయోగించిన భాషను కానీ పదాలను కానీ జనరల్ గా వాడరు. అవాళ కొంత పౌరుషంగా మాట్లాడతారు, కొంచెం ఆవేశంగా మాట్లాడతారు. ఆ తర్వాత సహజంగానే అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ బాధ్యతాయుతంగా మాట్లాడతారు. ఎక్కడైనా ఎవరైనా ఒక చిన్న సర్పంచ్ పదవి నుంచి మొదలు పెడితే పై వరకు కూడా ఒక వార్డు మెంబర్ కూడా నేను వార్డు మెంబర్ అయినా అని చెప్పి బాధ్యతగా ప్రవర్తిస్తాడు. కానీ వాళ్ళ ఈ ముఖ్యమంత్రికి ఆ మాత్రం విజ్ఞత కూడా లేదు. చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. రోజు రోజు పెరిగిపోతుంది. బహుశా ఈ మధ్యకాలంలో ఒక 2-3 నెలల క్రితం కొద్దిగా మారిండు ముఖ్యమంత్రి అని చెప్పి కొంతమంది చర్చించుకుంటుంటే నేను విన్నా. కొద్దిగా భాష మార్చుకుంటున్నాడు అని చెప్పేసి అనే విషయాన్ని విన్నా. కానీ మరి నిన్న మొన్న మళ్ళీ తిరిగి మొదలైంది అంటే బహుశా ఆయనలో హిల్ట్ పాలసీ ద్వారా తన ఏదైతే లక్షల కోట్లు ప్రజాధనాన్ని కొట్టేయాలని చూసిండో, తన కుటుంబ సభ్యులు, తన బంధుమిత్రులకు అపరంగా కట్టబెట్టాలని చూసిండో, ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తనదైన పాత్ర పోషించి కేటీఆర్ గారు పెద్ద ఎత్తున దానిపైన ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత నేను చేయదలుచుకున్న దొంగతనాన్ని అడ్డుకున్నాడన్న ఆక్రోశం కనబడుతుంది. బహుశా దాని వల్లనే మనిషి కొంత కింది మీద అవుతున్నాడు. బహుశా దాని ప్రభావం అనుకుంటున్నా. ఆ ఆక్రోశం నుంచి వచ్చేవే ఈ బూతులని నేను అనుకుంటా ఉన్నా. లేకపోతే కేసీఆర్ గారి గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు, నేను దేవరకొండలో ఆయన చేసిన ప్రసంగం చూస్తే నాకు మొదట ఫోన్ చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నాకు ఫోన్ చేసిరు ఆ ప్రాంతం నుంచి. సార్ ఏం సార్ ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు, ఈయన ఏం చెప్పిండు, మాకు కొత్తగా ఏం చెప్పలే, నల్గొండ జిల్లాకి ఏమి వేయలే, దేవరకొండకి ఏమి వేయలే కొత్తగా. కానీ మళ్ళీ గదే బూతులు రోత మాటలు మాట్లాడిపోయిండ్రు. మేము మా ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే కొంతమంది నాకు ఫోన్ చేశారు ఆ ప్రాంతం నుంచి. గంత అసహ్యంగా తయారైంది ఆయన ప్రవర్తన. నిజమే, నువ్వు ఏం చేసినావు? ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తా, నేను ఎట్లా పూర్తి చేస్తా, వీళ్ళేదో రాళ్ళు కట్టుకొని అందులో చచ్చిపోయినా నేను చెవాలని తెస్తా. నీ ముఖానికి నువ్వు మొదలుపెట్టిన ప్రాజెక్టులో నీ మంత్రి నువ్వు చేసిన మూర్ఖ పని వల్ల ఎటువంటి పరీక్షలు జరపకుండా
ఏదైతే మీరు తవ్వకం చేసిండ్రో అందులో కార్మికులు చచ్చిపోతే ఇప్పటి వరకు గా శవాలను తీయలేకపోయినావు. నీ ముఖానికి ఇంకా నువ్వేందో కేసీఆర్ ఎల్లబడ్డాను ఏం తీస్తావు నువ్వు ముఖ్యమంత్రివి, నీ సక్కదనము, నీ మంత్రులు 8 శవాలను తీయలేకపోయింది ఇప్పటి వరకు. ఇక నువ్వు ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తావు. ఎవడు కారకుడు? ఎస్ఎల్బీసీ పూర్తి కావడానికి ఎవడు కారకుడు? నీ ముఖ్యమంత్రి నువ్వు చేసిందే కదా. నీ పాత ముఖ్యమంత్రి, నువ్వు కొత్తగా ఇయ్యాలని నెత్తికెత్తుకున్న నీ పాత ముఖ్యమంత్రి, నీ దోస్తైన నీ గురువైన నీకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మీరు చేసిన కుట్ర ఫలితమే కదా. ప్రపంచంలో ఎవడు వాడని టెక్నాలజీని తీసుకొచ్చి నల్గొండ ప్రజల్ని మోసం చేసింది మీరే కదా. ఇవాళ నీకు తాబేదారులుగా నీ బూట్లు దుడుస్తూ నీ మంత్రి పదవి కొనసాగించాలనుకుంటున్న నాయకులే కదా ఆనాడు కూడా అది ప్రారంభం చేసినాడు ఉన్నారు మంత్రులుగా. మీరు చేసిన తప్పుకు, మీరు చేసిన దుర్మార్గాలకి ప్రజలు మీకు శిక్ష వేస్తారు. ఎంతసేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, కేసీఆర్ గారిని బీఆర్ఎస్ నాయకులను తిట్టడం తప్ప నీ 2 ఏళ్ల పాలనలో ఒక్కటి చెప్పు నువ్వు. నేను 10 చెప్తున్నా. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి, 1000 రూపాయల పెన్షను, 6 కిలోల బియ్యం. 2 ఏళ్లలోనే మేము చేసినాం ఇవన్నీ. నీ 2 ఏళ్లలో చేసింది ఒక్కటి చెప్పు. ఆత్మస్తుతి పరనింద తప్ప. ఇవాళ ఈ నీ 2 ఏళ్లలో ప్రజలకు వేదన రోదనలే మిగిల్చినావు నువ్వు. నీ 2 ఏళ్లలో నువ్వు రాగానే మెట్రో రైలు రద్దు అంటావు, ఫార్మాసిటీ రద్దు అంటావు, కేసీఆర్ గారు ప్రారంభించిన పథకాలు రద్దు అంటావు. కేసీఆర్ కిట్ రద్దు, న్యూట్రిషన్ కిట్ రద్దు, దళిత బంధు రద్దు అంటావు, గొర్రెల పంపిణీ రద్దు అయిపోతుంది, సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం రద్దు అయిపోతుంది. పథకాలు రద్దు చేస్తావు, స్కీములు రద్దు చేస్తావు. కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి రోడ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, దాన్ని అన్నీ అటకెక్కిచ్చేసిండు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక తక్కువలో తక్కువ 1% ఖర్చు పెడితే లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. 80% పాలమూరు ప్రాజెక్టు పూర్తయింది. ఇవాళ అనేక రోడ్లు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, అన్నీ కూడా అటకెక్కిచ్చేసినావు నువ్వు. ఇవాళ అందువల్లనే ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగమైపోయింది. పెట్టుబడులు పెట్టే సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. నీ అపరిపక్వ వైఖరి వల్ల రాష్ట్ర ప్రగతి మసకబారుతా ఉంది. ఆదాయం ఎందుకు తగ్గుతుంది? కేసీఆర్ గారి 10 ఏళ్లలో రాష్ట్ర ఆదాయం అంతకంతకు పెరుగుతూ పోతే నీ 2 ఏళ్ల పాలనలో ఆదాయం ఎందుకు తగ్గిందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్కమ్ ఎందుకు తగ్గింది? రోడ్ ట్యాక్స్ ఎందుకు తగ్గింది? రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కేసీఆర్ పాలనలో పెరిగింది ఎట్లా, నీ పాలనలో తగ్గుతుంది ఎందుకో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో నువ్వు.